హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీజనింగ్లోని కోడింగ్, డీకోడింగ్, ఆల్ మోడల్స్ అంటే అన్ని మోడల్స్ మనం కవర్ చేస్తామన్నమాట. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఈ మధ్యన మనకి రిలీజ్ అయిన ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, సో ఏపీజీబీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రగతి బ్యాంక్, సో ఇలా మనకి గ్రామీణ బ్యాంక్స్ అన్నిటి కూడా ఇప్పుడు ఈ మధ్యన మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదే కాకుండా ఇంకా నెక్స్ట్ మంత్లో మనకి ఐబీపీఎస్ క్లర్క్స్, పీఓఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కోడింగ్, డీకోడింగ్, ఆల్ మోడల్స్ అనేది మనం ఈరోజు చూద్దాం. సో లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ కోడింగ్, డీకోడింగ్. If snail is coded as 52043, then temple as 879637. What will be the code for mental? సో ఏం లేదు, జస్ట్ ఈ నెంబర్ మనం దాని కింద రాసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో ఈ నెంబర్ మనం దాని కింద రాసుకుంటే సరిపోద్ది. చూడండి, స్నెయిల్ అంటే 52043 అది రాసేద్దాం ఇక్కడ 52043. సో స్నేల్ కింద రాశాను. అదేవిధంగా టెంపుల్ 879637. జస్ట్ వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాస్తున్నాము. ఇప్పుడు మనకు తెలిసిపోయింది అనమాట. ఎస్ అంటే 5, ఎన్ అంటే 2, ఏ అంటే 0, ఐ అంటే 4, ఎల్ అంటే 3. చూడండి, ఇక్కడ L3, ఇక్కడ కూడా L3. అంటే మనకి వాడు ఒక కోడింగ్ లాంగ్వేజ్లో మనకు తెలిసిన లెటర్స్ని వాడు ఒక నెంబరింగ్ ఇచ్చుకున్నాడు. ఆ నెంబరింగ్ ప్రకారం మనం రాసుకోనమాట. సో ఇప్పుడు మనం మెంటల్ కోడ్ చేయాలన్నమాట. సో డీ కోడ్ చేయాలన్నమాట. డీ కోడ్ చేయాలంటే ఎం అంటే ఎంత? ఎం అంటే 9. సో ఇక్కడ 9 రాసుకుందాం. ఈ అంటే ఎంత? ఈ 7. ఈ ఎంత? 7. సో ఇక్కడ 7 రాసుకుందాం. ఎన్ అంటే ఎంత? 2. టీ అంటే ఎంత? టీ ఇక్కడ 8 ఉంది, చూసారా? ఇక్కడ 8 రాయొచ్చు అన్నమాట. ఎన్ని రాయొచ్చు? 8 రాయొచ్చు. ఏ అంటే ఎంత? ఏ అంటే ఇక్కడ 0 ఉంది, చూసారా? సో 0 రాస్తాను. ఎల్ అంటే ఎంత? ఆల్రెడీ మనం ముందు అనుకున్నాం 3. సో 3 రాస్తాను అన్నమాట. సో 972803, 972803 ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్. సో 972803. సో ఫోర్త్ ఆన్సర్. సో ఫోర్త్ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా సేమ్. సెంటర్ అనేది ఏంటి మనకి? 362896. సో 362896 వాడు ఇచ్చాడు. సో అదే రాశాను సెంటర్ కింద. అదేవిధంగా మెంటల్ ఎంత ఇచ్చాడు ఈసారి? 762845. సో వాడు ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ ఆ అక్షరాల కింద నేను రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం కావాలి? ఎంట్రన్స్ కావాలి. సో ఈకి ఎంత? 6. ఈకి ఎంత మనకి? 6. ఎన్కి ఎంత? 2. టీకి ఎంత? 8. ఆర్కి ఎంత? 9. ఏకి ఎంత? 4. ఎన్కి ఎంత? ఆల్రెడీ మనం రాసాం 2. సికి ఎంత? 3. ఈకి ఎంత? 6. సో ఇప్పుడు ఈ నెంబర్ 62894236 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుందన్నమాట. సో 62894236. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ ఎలిఫెంట్ ఈస్ కోడెడ్ యాజ్, ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. రిలేటివ్ ఈస్ కోడెడ్ యాజ్ ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ఎల్లో? సో ఇది నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ ఏంటంటే అది ఏ పదం ఇచ్చినా సరే దాన్ని ఇంగ్లీష్లోని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాస్తున్నాను అనమాట. ఇంగ్లీష్లోని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాస్తున్నాను అనమాట. సో ఏంటి ఆల్ఫాబెటిక్ ఆర్డర్? ELEPHANTS, ఎలిఫెంట్స్. సో దాన్ని చూడండి ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్లో. సో ఏ స్టార్టింగ్ కనుక ఏ రాశాడు, తర్వాత ఈ సో 2 సార్లు రాశాడు, ఈ అనేది 2 సార్లు రాశాడు. హెచ్ తర్వాత వచ్చింది, తర్వాత ఎల్ వచ్చింది, తర్వాత ఎన్ వచ్చింది, పి వచ్చింది, ఎస్ వచ్చింది, టీ వచ్చింది. నేను మీకు రీజనింగ్ బేసిక్స్లో A1 B2 C3 D4 E5 అనే ఒక నెంబరింగ్ చెప్పాను. ఆ నెంబరింగ్ వస్తే చాలా ఈజీ అవుతుందన్నమాట. చూడండి 1, నెక్స్ట్ E5, H8,
12, 14, 16, 19, 20. సో ఈ విధంగా రాసుకున్నాం. రిలేటివ్ కూడా అంతే చూడండి. 1 నెక్స్ట్ ఏం వచ్చింది 5. సో 5 నెక్స్ట్ 9 వచ్చింది. సో నెక్స్ట్ 12 వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఎంత అంట 19. సో 19, 20, 22. సో ఇప్పుడు అదేవిధంగా ఎల్లోని మనం రాయాలి. అదేవిధంగా మనం ఎల్లోని రాయాలి. సో ఎల్లోని రాయాలంటే సో ఎల్లోలో స్టార్టింగ్ ఎంత 5. సో అన్నిట్లో 5 ఉంది. 5 తర్వాత ఎంత 5 తర్వాత ఎంత 12. సో 5, 12, 12 తర్వాత 15. సో 5, 12, 12, 15, 23, 25. సో ఇది మన ఆర్డర్. అంటే ఇప్పుడు మనం ఏంటి ఆన్సర్? సో ELLOWI ఇది మన థర్డ్ ఆప్షన్. సో ELLOWI అనేది మనకి థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్. నెక్స్ట్, if action is coded as something, language is coded as something, what will the code for umbrella? ఇది కూడా సేమ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకున్నాడు చూడండి. సో 1, 9, 15 నో ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కాదు. సో ఇది ఒక మోడల్ చూద్దాం ఏంటి ఇది ఎలా రాశాడో ఒకసారి చూద్దాం. If action is coded as AIOCNT, language is coded as this one, what will be the code for umbrella? ఇది కూడా మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే రాసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వొవెల్స్ని ఆల్ఫాబెటిక్లో రాసుకున్నాడు, తర్వాత మన కాన్సనెంట్ని ఆల్ఫాబెటిక్లో రాసుకున్నాడు. ఇందాల మోడల్ ఏంటి? ఇందాల మోడల్ అంటే అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకున్నాడు, అంటే అసెండింగ్ ఆర్డర్ తక్కువ నుండి ఎక్కువకి. ఇప్పుడు ఏంటి ఫస్ట్ వాడు ప్రిఫరెన్స్ ఓవెల్స్కి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఓవెల్స్కి, తర్వాత కాన్సనెంట్స్కి. ఇంగ్లీష్లో మనకి ఓవెల్స్ అంటే AEIOU ఇది అందరికీ తెలిసిందే. సో చూడండి యాక్షన్లో ఏ ఉంది ఐ ఉంది ఉంది. సో అందుకని ఏ రాశాడు, ఏ తర్వాత 9. సో 1, 9, 15. సో ఏ తర్వాత ఐ తర్వాత ఒక ఆర్డర్లు రాసిన తర్వాత కాన్సనెంట్స్ ఇంకేమున్నాయి? సో 3 ఉంది, 14 ఉంది, 20 ఉంది. సో C ఉంది, N ఉంది, T ఉంది. సో ఈ విధంగా రాసుకున్నాం. లాంగ్వేజ్లో కూడా అంతే. సో ఫస్ట్ 2 Aలు ఉన్నాయి, తర్వాత E ఉంది, తర్వాత U ఉంది, అదే రాశాడు 2 Aలు EU. తర్వాత మిగతా లెటర్స్ 7, 7, 12, 14. సో ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం అనమాట. అది మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. సో మనకి ఈ థర్డ్ మోడల్ కాదు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయలేదు, కానీ ఎక్కడో ఆల్ఫాబెటిక్ రాసిన ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు మనం వెంటనే అయితే ఓవెల్స్ని కాన్సనెంట్ని స్ప్లిట్ చేసి ఓవెల్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు, నెక్స్ట్ కాన్సనెంట్స్ని నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చాడు, మనం వెంటనే ఐడియా రావాలన్నమాట. సో ఇప్పుడు అంబ్రెల్లా మనకి ఓవెల్స్ ఏటేటి ఉన్నాయి అంబ్రెల్లాలో? సో ఏ ఉంది, అంబ్రెల్లా మనకి ఏముంది? నెక్స్ట్ ఈ ఉంది, ఏఈ, ఐ లేదు, ఓ లేదు, యు ఉంది. సో AEU ఉంది, AEU. ఇంకా మిగతా మనం రాసేసుకోవడం. మిగతా ఏంటి మనకి? సో B వస్తుంది 2 తర్వాత మనకి 5, అది ఓవెల్ అయిపోయింది. సో ఇంకా 12. సో 2 Lలు వస్తాయి, నెక్స్ట్ M వస్తుంది, నెక్స్ట్ R వస్తుంది. సో AEUBLLMR. సో సెకండ్ ఆప్షన్ చూసుకోవాలి. M అంటే 13, R అంటే 19. సో RM రాస్తే రాంగ్ అయిపోద్ది, ఓకేనా? సో MRA రాయాలి. ఇది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఎయిర్ ఈస్ కాల్డ్ ఎస్ పెయింట్, అంటే ఎయిర్ని పెయింట్ అని అనాలన్నమాట. మీకు ఎక్కడైతే ఎయిర్ కనబడుతుందో అప్పుడు మీరు పెయింట్ అనుకుంటే సో మీకు ఈ ఆన్సర్స్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. అంటే మన జనరల్ సెన్స్లో మర్చిపోవాలి ఇంకా. సో రీజనింగ్లో ఏంటంటే కోడింగ్ లాంగ్వేజ్ కనుక, కోడింగ్ డీకోడింగ్ కనుక, సో ఎవరైనా మనకు కనబడుతున్నాడు ఎయిర్ అంటే పెయింట్ మాట, ఓహో అక్కడ పెయింట్ ఉన్నదని అర్థం మాట. పెయింట్ని వైట్ అంటారనమాట, వైట్ని రోజ్ అంటారనమాట, రోజ్ని రెడ్ అంటారనమాట, రెడ్ని గుడ్ అంటారనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్? సో మిల్క్ కలర్ ఏంటి? వైట్. వెంటనే ఆన్సర్ వైట్ అని పెట్టకూడదు. సో మిల్క్ కలర్ ఏంటి? వైట్. కానీ వైట్ని వాడేమంటున్నాడు? వైట్ ఈస్ కాల్డ్ రోజ్, వైట్ ఈస్ కాల్డ్ రోజ్. సో మన ఆన్సర్ రోజ్ అవుతుందన్నమాట.
చాలా చాలా ఇంపార్టెంట్, మంచి లాజిక్ మాట. అంటే ఏంటి, వాడేంటి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్, ఇదంతా చదవకుండా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటే ఆన్సర్ వైట్. కానీ ఆడే కండిషన్స్ ఇచ్చాడు, కొన్ని కోడింగ్ డీకోడింగ్లో లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటే వాడు మిల్క్నే అన్నాడు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటే అది వైట్. సో కానీ వైట్ని ఏమనుకున్నాడు వాడు, వైట్ అని రోజ్ అని వాళ్ళు కోడింగ్ చేసుకున్నారు. సో రోజ్ ఆన్సర్ ఏంటి, రోజ్. నెక్స్ట్ 6th one. If 1 is called 4, 4 is called 3, 3 is called 2, 2 is called 5, 5 is called 7, then the sum of 2 and 3 is. సో అంటే 1ని 4 అనుకుంటున్నారు, 4ని 3 అనుకుంటున్నారు, సో 3ని 2 అనుకుంటున్నారు, 2ని 5 అనుకుంటున్నారు, 5 నుంచి 7 అనుకున్నారు. అయితే వాడు కావాల్సిందండి ద సమ్ ఆఫ్ 2 and 3. సో 2 and 3 అంతా సమ్ చేస్తే మనకి 5. సో ఫస్ట్ ఆన్సర్లో 5 ఉంది. చూసారు, ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వైట్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ 5 ఉంది, రాంగ్. మనకు జనరల్గా ఇది ఈ కండిషన్ లేకపోతే 2 + 3 5, అది రైట్ ఆన్సర్. కానీ ఆడేంటన్నాడు 5ని ఏమన్నాడు వాడు, చూడండి ఇగోండి 5 is called 7, 5 is called 7. సో ఆన్సర్ 7. సో చూసుకోవాలన్నమాట, మనకి 2 + 3 5 వచ్చింది. సో 5 అంటే 7 అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా మనం కోడింగ్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. Next, if day is called hour, hour is called minute, minute is called year, year is called second, second is called month. What is the 1/24th part of a day today? Day called. అంటే రోజులో 1/24 బాగానే ఏమవుతుంది. సో మనకి ఒక రోజు కంటే 24 గంటలు, ఒక రోజు ఎంతంట 24 గంటలు, 24 hours by 24. సో 24 hours by 24. సో 24 ones are 24 ones are అంటే మనకేమొచ్చింది 1 hour. ఏమొచ్చింది 1 hour. సో ఇప్పుడు అవర్స్ని ఏమంటున్నాడు, అవర్స్ని మినిట్ అంటున్నాడు. సో అవర్స్ మినిట్ కనుక ఆన్సర్ 4th ఆన్సర్. సో మనకి 1/24 పార్ట్ ఆఫ్ డే అంటే 24/24 వేసి 1 hour ఆన్సర్ వచ్చిందని 1 hour పెట్టకూడదు. సో 1 hourని ఆడేమంటున్నాడు అది రాయాలన్నమాట. 1 hourని ఆడేమంటున్నాడు, అవర్ని మినిట్ అంటున్నాడు. సో ఆన్సర్ మినిట్. Next, if ant is means rat, if ant means rat, rat means cat, cat means dog, dog means cow, then who found the thieves? సో చూడండి వాడేదో కోడింగ్ ఇచ్చాడు, కానీ ఏమడుగుతున్నాడంటే who found thieves అంటే దొంగల్ని ఎవరు కొనుక్కుంటారు, దొంగల్ని ఎవరు కొనుక్కుంటారు, కుక్కలు కొనుక్కుంటాయి. సో కుక్కలు ఎక్కడైనా పసిగడతామట దొంగలు ఎక్కడ ఉన్నాయని. సో అంటే కుక్కనే ఉన్నాడు అది చూసుకోనమాట. డాగ్ మీన్స్, సో డాగ్ మీన్స్ కౌ ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు, డాగ్ మీన్స్ కౌ. సో మన ఆన్సర్ కౌ అవుతుందన్నమాట. అంటే ఊ ఫౌండ్ థీవ్స్ అంటే కౌ కాదు. సో కుక్కనాడు కౌ అనుకోని కనుక మనకి కుక్కనాడు కౌ అనుకోని కనుక మనకి కౌ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇవి మంచిగా ఉంటాయి, చాలా మంచి మోడల్స్. సో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి వస్తున్నాయి, చూడండి చెప్తాను. ఇన్ ఏ సెటన్ లాంగ్వేజ్, ఒక కోడింగ్ లాంగ్వేజ్లో డొకోమో మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డొకోమో అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డీకోమీ అంటే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మోడోనో మీన్స్ ఈజ్ దిస్ ఇంపార్టెంట్, ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అనమాట. సో వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఓ, సిఓ అంటే మీనింగ్ ఏంటి, సిఓ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో ఏది కామన్గా ఉందో ముందు చూసుకోవాలి. సో డోకోమోలో సిఓ ఉంది, ఇక్కడ కూడా సిఓ ఉంది. సో ఏంటి, ఇక్కడ సిఓ ఉంది, ఇక్కడ కూడా సిఓ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇన్స్టెంట్లో ఏ కామన్ ఉంది, ఎవ్రీథింగ్ కామన్ ఉంది. ఏముంది, ఎవ్రీథింగ్. సో అంటే ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట, కో అంటే ఎవ్రీథింగ్, కో అంటే ఏంటి, ఎవ్రీథింగ్. సో ఇలా రాసుకోవాలన్నమాట, కో అంటే ఎవ్రీథింగ్. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది, ఈ రెండిట్లో మనకి ఏమీ కామన్ లేదు, ఉందా. సో ఇక్కడ డిఈ ఉంది, ఇక్కడ డిఈ లేదు, ఇక్కడ సిఓ ఉంది, ఇక్కడ సిఓ లేదు, ఇక్కడ ఎంఈ ఉంది, ఇక్కడ ఎంఈ లేదు. సో అంటే ఈ రెండిట్లో కామన్ లేదు. కానీ 1, 3 కామన్ ఉందా, ఉంది. ఏంటి కామన్, డిఓ ఉంది, డిఓ ఉంది. చూడండి, 1లో డిఓ ఉంది, 3లో కూడా డిఓ ఉంది. సో అంటే ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్లో ఏది కామన్ ఉంది, ఈస్ అంటే ఏంటి, డిఓ అంటే ఈస్, డిఓ అంటే ఏంటి, ఈస్.
ఇంకేమైనా ఉన్నాయా? ఇంకెక్కడ కూడా ఏవి కామన్ లేవు అన్నమాట. ఎక్కడ ఏవి కామన్ లేదు, కానీ ఉంది ఎక్కడ? సో ఇక్కడ ఎంఓ ఉంది, ఇక్కడ ఎంఓ ఉంది, ఇక్కడ ఎంఓ ఉంది, ఇక్కడ ఎంఓ ఉంది. అంటే ఏంటి? సో ఇది ఈజ్ అయినా అవ్వచ్చు, ఇంపార్టెంట్ అయినా అవ్వచ్చు. సో ఎంఓ కూడా ఈజ్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో ఇంకెక్కడైనా మనకు ఉంటే మనం ఐడెంటిఫై చేస్తాం, ఇంకెక్కడ లేదు కనుక. సో డూ అనేది ఈజ్ అని అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎంఓ అనేది ఈజ్ అని అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎందుకంటే రెండిట్లో డూమో ఉంది, ఇక్కడ కూడా డూమో ఉంది కనుక. సో మనకు వాడు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ సిఓ. సిఓ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది, ఏమొచ్చింది? ఎవ్రీథింగ్ వచ్చింది. ఏమొచ్చింది? ఎవ్రీథింగ్ వచ్చింది. సో ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకేది వచ్చినా సరే నన్ను పెట్టాలి, ఇంకా వాడు ఏది అయినా సరే నన్ను పెట్టాలి, ఎందుకంటే ఏమి రావట్లేదు కనుక. విచ్ స్టేట్మెంట్ ఈస్ redundant in answering the above question. నెక్స్ట్ వన్ అంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది మనకి ఎక్స్ట్రా? రిడెండెంట్ అంటే ఎక్స్ట్రా. ఏది ఎక్స్ట్రా? చూడండి, మనం సిఓ ఫైండ్ చేయడానికి ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ మనకు సరిపోయింది. ఈ మూడోది అవసరం లేదన్నమాట. ఇది మనకి ఎక్స్ట్రా, ఇది మనకి ఎక్స్ట్రా కనుక ఎక్స్ట్రా అనేది మూడో ఆప్షన్ కనుక. సో ఫస్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ Helmo man calm means God is great. Means God is great. Take man mento sell means they were great people. Call care cento means is he Indian. Is he Indian. This is calm. So calm care center means is he Indian. Is he Indian. సో ఇప్పుడు ఏమంటున్నారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెల్మో. సో ఇప్పుడు మనకి హెల్మో ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడన్నా ఉందా? లేదు. అంటే ఇప్పుడు మనకి హెల్మో అనేది ఇక్కడ ఒకటే ఉంది, ఇంకెక్కడ కూడా లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మ్యాన్కి కామ్కి ఏంటి ఈ మూడిట్లో మనం చూస్తే అప్పుడు దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. గుర్తుంచుకోండి, హెల్మో అంటే గుడ్ కాదు, మ్యాన్ అంటే హీజ్ కాదు, కామ్ అంటే గ్రేట్ కాదు. సో హెల్మో అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, మ్యాన్ అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, కామ్ అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. సో అది వాడు ఇచ్చిన కోడింగ్ బట్టి ఉంటుంది. సో ముందు మనం చూద్దాం. మ్యాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు చోట మ్యాన్ ఉంది. చూడండి, మ్యాన్ మ్యాన్. సో ఇప్పుడు ఈ రెండిట్లో సెంటెన్స్ ఏది కామన్గా ఉందో చూడాలి. చూడండి, ఇక్కడ గ్రేట్ ఉంది, ఇక్కడ గ్రేట్ ఉంది. అంటే మ్యాన్ అనేది గ్రేట్ అవుతుందన్నమాట. సో మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ గ్రేట్. సో ఒకటి వస్తుంది. మ్యాన్ అంటే ఏమొచ్చింది మనకి? గ్రేట్ వచ్చింది. మ్యాన్ అంటే ఏమొచ్చింది? గ్రేట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కామ్ ఉంది, ఇక్కడ కామ్ ఉంది. సో ఇక్కడ కామ్ ఉంది, ఇక్కడ కూడా కామ్ ఉంది. సో ఇక్కడ ఈజ్ ఉంది ఈ సెంటెన్స్లో, ఇక్కడ కూడా ఈజ్ ఉంది. సో కామ్ అంటే ఏమవుతుంది మనకి? ఈజ్. CALM కామ్ అంటే ఈజ్. సో కామ్ అంటే ఏంటి? ఈజ్ అన్నమాట. సో ఇంకా మిగిలింది ఏంటి మనకి? గాడ్. సో ఇంకేముంది మనకి? గాడ్. సో అంటే హెల్మో అనేది గాడ్ అవుతుంది. హెల్మో అనేది ఏమవుతుంది? గాడ్. సో ఆన్సర్ ఇది అన్నమాట. ఒక్కసారి మనకి హెల్మో అనేది గ్రేట్ అవ్వచ్చు, ఒక్కసారి హీజ్ అవ్వచ్చు. సో చెప్పలేమాట. సో చూసారా, మ్యాన్ అంటే గ్రేట్ అయింది, కామ్ అంటే ఈజ్ అయింది. అలా కాకుండా కామ్ అంటే గాడ్ అవ్వచ్చు, హెల్మో అంటే గ్రేట్ అవ్వచ్చు, మ్యాన్ అంటే ఈజ్ అవ్వచ్చు. సో వాడు ఇష్టం అన్నమాట. వాడు కోడింగ్ ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా మనం చేయాల్సింది ఏంటంటే ఏ వర్డ్కి ఏ కోడింగ్ చేశారో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి సో ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ in a certain language, in a certain code language. Metro Nato Gat PLIT means she can speak well. సో ఈ లాంగ్వేజ్ ఏంటంటే దే రీడ్ అండ్ స్పీక్ వెల్. అంటే ఆ అమ్మాయి మాట్లాడగలరు, అమ్మాయి బాగా మాట్లాడగలరు, వాళ్ళు రాయగలరు, మాట్లాడగలరు, బాగా రాయగలరు, బాగా మాట్లాడగలరు. కెన్ హీ రీడ్, అతను మాట్లాడగలడా, కెన్ హీ రీడ్, అతను చదవగలడా, అతను చదవగలడా అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సి. సిలో మనకి కోడింగ్ ఏంటుంది? ఇప్పుడు సి ఎక్కడుందో వెతకాలి. సో సి ఎక్కడుంది మనకి? స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు ఈ సికి కోడింగ్ ఏంటో మనం చూడాలి. సికి అనేది మనం కోడింగ్ ఏంటో చూడాలి. సో సికి కోడింగ్ చూడాలంటే
మిగతా వాటికి మనం చూడాలి, మిగతా వాటికి ఏంటంటో చూడాలి. సో ఇక్కడ కెన్ ఉంది, ఇక్కడ కూడా కెన్ ఉంది. సో అంటే ఈ పైన మూడిట్లో, ఈ పైన నాలుగిట్లో ఏంటి కామన్ ఉందో చూడాలి. సో మెట్రో, మెట్రో. సో అంటే మెట్రో అంటే కెన్ అని వస్తుంది. సో METRO, మెట్రో అంటే ఏంటి? కెన్. సో మనకి ఇప్పుడు ఏంటి? సో మెట్రో అనేది అయిపోయింది. సో కెన్కి నుంచి మనకు వస్తుంది కనుక అంటే ఇప్పుడు అవి మనం ఎలిమినేట్ చేద్దాం. అంటే ఇంగ్లీష్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. నెక్స్ట్ స్పీక్. స్పీక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండిట్లో మనకు కామన్గా ఏందో చూసుకోవాలి. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకి? నాటో ఉంది, నాటో. గ్యాట్ ఉంది, గ్యాట్. సో రెండు ఉన్నాయి. సో స్పీక్కి. వెల్. సో ఇక్కడ కూడా చూడండి, వెల్. సో ఇక్కడ కూడా వెల్, ఇక్కడ కూడా వెల్. స్పీక్ వెల్, స్పీక్ వెల్. అంటే నాటో ఉంది, ఇక్కడ నాటో ఉంది. సో గ్యాట్ ఉంది, గ్యాట్ ఉంది. సో అంటే నాటో గ్యాట్, నాటో గ్యాట్. స్పీక్ వెల్, స్పీక్ వెల్. సో నాటో గ్యాట్ అంటే స్పీక్ వెల్. ఇది మనకు అనవసరం. అంటే స్పీక్ అనేది గ్యాట్ అవుతుందా, వెల్ అనేది నాట్ అవుతుందా, లేదంటే స్పీక్ అనేది నాట్ అవుతుందా, లేదంటే వెల్ అనేది నాట్ అవుతుందా, మనకు అనవసరం. సో మనకేంటి? ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి కనుక సో మనకి ఈ రెండు కూడా పోయాయి. ఇక పోయిందండి మనకి ఒక సి మిగిలింది. సో ఇక్కడ PLIIT మిగిలింది, ఇక్కడ సి మిగిలింది, ఇక్కడ PLIT మిగిలింది కనుక మనకు ఆన్సర్ అవుతుంది సి PLIT అనేది ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఏమవుతుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సో 13 ఒక కోడ్ లాంగ్వేజ్లో 2D 3F 6L 4T అంటే టేక్ కేర్ ఆఫ్ హెల్త్, 8K 5M 4T 2F 6T మచ్ కేర్ ఈస్ నాట్ రిక్వైర్డ్, 5C 9K 3F health and wealth, 2F 9K 7G ఈస్ నైస్ అని ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు? వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ఈస్? ఈజ్ అనేది మనకి కోడింగ్ ఏంటి? ఈజ్ అనేది ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. సో ఈజ్ అనేది ఇక్కడ ఉంది. సో అంటే మనకి ఈ మూడిట్లో ఆన్సర్ అవుతుంది. అయితే 2F అవుతుంది, 9K అవుతుంది, లేదా 7G అవుతుంది. అంటే 4T అనేది రాంగ్ ఆన్సర్. అంటే అది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. ఎలిమినేట్ చేసుకుంటే మిగతా ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు హీ అనేది ఎక్కడెక్కడ ఉంది చూడాలి. సో హీ అనేది ఎక్కడెక్కడ ఉంది? టేకర్ ఆఫ్ హెల్త్, మచ్ కేర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో మనకి హీజ్ అడిగారు కనుక హీజ్ ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈజ్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో మనకి ఎక్కడైతే కామన్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి, ఈజ్. సో ఇక్కడ 2F 9K 7G. సో 2F ఉంది చూడండి, ఇక్కడ 2F, ఇక్కడ 2F. ఇంకేముందా? 9K ఉందా? పోనీ ఇక్కడ ఎక్కడ లేదు 9K. 7Z ఉందా? లేదు. అంటే ఈ రెండిట్లో ఈజ్ ఉంది, ఈ రెండిట్లో 2F ఉంది. సో ఇంత పెద్దది ఇచ్చినా సరే మనకి ఓన్లీ ఒక ఈజ్ అడిగాడు. సో ఇక్కడ కూడా 2F ఉంది కనుక ఆన్సర్ 2F. ఆన్సర్ ఏమవుతుంది? 2F. ఈజ్ అంటే ఏంటి? 2F అన్నమాట ఆన్సర్. చూడండి, ఇప్పుడు ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. డిజిట్ 07314685992. ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క కోడ్ ఇచ్చుకున్నమాట. అంటే 0 అంటే R, 7 అంటే I, 3 అంటే M, 1 అంటే P, 4 అంటే B, 6 అంటే D, 8 అంటే H, 5 అంటే A, 9 అంటే T, 2 అంటే N. అది దాంతోపాటు ఒక కోడింగ్ ఇచ్చాడు. అంటే ఇది ఫాలో అవ్వాలి, దాంతోపాటు కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. కండిషన్స్ ఇచ్చాడు, ఆ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్స్? ఇఫ్ ద నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఆడ్ డిజిట్ దెన్ ద బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ డాలర్ సింబల్. అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక నెంబర్ ఇస్తే స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్ మనకి ఆడ్ డిజిట్ అయితే, నాన్ జీరో అంటే జీరో కానీ ఆడ్ డిజిట్ అయితే, అంటే ఆడ్ అంటే ఏంటి? బేసి నెంబర్లు అయితే, బేస్ సంఖ్యలు అయితే ఫస్ట్ చివర, సో ఫస్ట్ అండ్ లాస్ట్. సో బేస్ సంఖ్యలు అయితే మనం డాలర్ సింబల్ పెట్టాలి. ఈ సింబల్ ఏది పెట్టకూడదు, ఆ రెండింటికి డాలర్ సింబల్ అనేది పెట్టాలి. ఒకవేళ రెండు ఈవెన్ నెంబర్ అనుకో, సో అప్పుడు రెండింటికి చివరి మనకు యాస్ పెట్టాలి, ఇంక్లూడింగ్ జీరో. ఈవెన్ నెంబర్స్ అయితే ఏం పెట్టాలి? యాస్ పెట్టాలన్నమాట. ఏం పెట్టాలి? యాస్. సో చూద్దాం. సో కోడ్ ఆఫ్ 314926. చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్. సో నో ప్రాబ్లం, అక్కడ ఏదైతే ఉందో అదే కోడ్ మనం రాసేసుకోవచ్చు. సో ఏంటి? 3కి M, 1కి P, 4కి B,
9కి T, 2కి N, 6కి D. చూడండి 3కి M చూసుకోండి అక్కడ. సో 3కి M, 1కి F, 4కి B, 9కి T, సో 2కి N, 6కి D. సో MPB TND, MPB TND. సో ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ RATHIM, RATHIM. ఆర్కి ఎంత? 0, ఏకి ఎంత? 5, టీకి ఎంత? 9, హెచ్కి ఎంత? 8. సో ఐకి ఎంత? P, ఎంకి ఎంత? 3. సో ఐకి 7. సో 0598, 059873. సో ఇది ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. 059873, ఫోర్త్ ఆప్షన్. అంటే డైరెక్ట్గా చూసుకొని రాసేయచ్చు అన్నమాట ఆన్సర్స్. ఏటేటి ఉన్నాయో మనం చూసుకొని ఈజీగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4. చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇక్కడ ఈవెన్ నెంబర్ చూసుకోండి. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. సో కోడ్ ఫర్ ఈ నెంబర్కి మనకి ఏంటంటే, సో ఇక్కడ ఈవెన్ నెంబరు, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. సో ఈవెన్ నెంబర్ ఉంది కనుక సో మన ఏంటి ఈవెన్ నెంబర్ అయితే మనకి యాస్ రావాలన్నమాట. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్. రెండు కూడా ఏంటి రావాలి? యాస్ రావాలి. ఆల్రెడీ ముందే చెప్పాడు కదా యాస్ రావాలి. అంటే మనకి అయితే థర్డ్ ఆప్షన్ అవుతుంది, లేదంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు చూసుకోనమాట. 5కి ఎంత? A, 2 అంటే N, 1 అంటే P, 7 అంటే I, 3 అంటే M. సో ANPIM అంటే 2 యాస్లు వచ్చి ANPIM ఉండాలి. సో 2 యాస్లు వచ్చి ANPIM. సో యాస్. సో థర్డ్ ఆప్షన్. ఇలా చూసుకోనమాట. సో ఇక్కడ కూడా 2 యాస్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏమొచ్చింది? BAM వచ్చింది, తప్పు ఆన్సర్. సో ANPIM వచ్చింది మనకి. సో మనకి ANPIM అనేది రైట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా కోడ్ ఫైర్. సో ఇది ఆడ్ నెంబర్, ఇది కూడా ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ అయితే ఏంటి? $. సో ఇది $, ఇది కూడా $. 4కి ఏంటి? 4కి B, 8కి ఎంత? H, 0కి R, 5కి A. సో $2 నుండి BHRA. సో ఫోర్త్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ $2 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ 1 and 3, ఓన్లీ 2, ఓన్లీ 2 and 3, ఓన్లీ 1 and 2. సో మనకేంటి $2 అంటే 2 ఆడ్ నెంబర్స్. అంటే ఇది కాదు. ఖచ్చితంగా $2 అంటే ఏంటి? మనకి ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఈవెన్ నెంబర్స్ కదా, ఇది కాదు. నెక్స్ట్ లాస్ట్ 1. సో 1 and 3, ఓన్లీ 1 or 3, ఓన్లీ 1 or 3. నెక్స్ట్ 1 4 3 6 8. సో 1 4 3 6 8. 1 అంటే ఎంత మనకి? P, 4 అంటే B, 3 అంటే M, 6 అంటే D, 8 అంటే H. సో PBMDR. H అంటే ఎంత? 8. సో థర్డ్ ఆప్షన్. సో అదేవిధంగా 1 4. 1 అంటే P, 4 అంటే B, D అంటే 6, A అంటే 5, 2 అంటే N. సో PB6 5N. సో సెకండ్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కోడింగ్ లాంగ్వేజ్, కోడింగ్ డీకోడింగ్ మాట. సో నెక్స్ట్ వీడియోలో ఎనాలజీ, ఆ నెక్స్ట్ వీడియోలో ఆడ్ మైండ్ అవుట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.